హాయ్ హలో అండి, వెల్కమ్ టు బారు స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఒక మంచి హెల్తీ లడ్డూని చూపించిపోతున్నాయండి. అది కూడా షుగర్ ఏమీ లేకుండా చక్కగా డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా అండ్ ముఖ్యంగా పోస్ట్ డెలివరీ అంటే డెలివరీ తర్వాత కూడా చక్కగా తినేసేయచ్చు అనమాట. అంత మంచి రెసిపీ. అండ్ అలానే పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ తింటే ఎంతో ఇమ్యూనిటీని పెంచుకునే మంచి గోందు లడ్డూని చూపించబోతున్నాయండి. అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/4 కప్పు ఇలా గోందుని తీసుకుంటున్నానండి. సో ఇది మనకి ఆన్లైన్లో కానీ బయట పచారీ షాప్స్లో కూడా ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు. సో నేను ఇక్కడ ఒక 1/4 కప్పు ఇలాగా యాడ్ చేసేసుకొని ఇది బాగా వేయించుకోవాలండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం పేలాలు వేగుతాయి చూసారా అండి, అంత వైట్గా వచ్చే వరకు కూడా మనకి వేగాలన్నమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇవి ఎంత వేగితే అంత బాగా వస్తాయి. అండ్ ఇవి లడ్డూలోనే కాదండి, మనం వాటర్లో వేసుకొని తాగినా కూడా బాడీకి ఎంతో మంచిది, చలువ చేస్తుంది. అండ్ అలానే ఇలా మామూలుగా వేయించుకొని జస్ట్ సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసేసుకొని కూడా చక్కగా ఈజీ స్నాక్స్లా ప్రిపేర్ చేసేసుకొని కూడా తినేసేయచ్చు అనమాట. సో ఇలాగా చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం చల్లార్చుకోవాలండి. సో ఇవి చల్లారేలోపు మనం సేమ్ ప్యాన్లో, మీకు కొంచెం ఆల్రెడీ నెయ్యి ఉంటే ప్యాన్లో పర్వాలేదు, లేదంటే కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసేసుకొని ఇలాగ 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసేసుకోండి. సో ఇలా 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయి మనకి ఆ పిండి వేగితే మంచి స్మెల్ వస్తుంది కదండి. సో అప్పటి వరకు కూడా చక్కగా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో మనకైతే ఈ గోధుమ పిండి కూడా ఇప్పుడు బాగా వేగిపోయింది కాబట్టి దీన్ని కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేసుకుందామండి. అండ్ మనకైతే ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గోంద్ అనేవి చక్కగా చల్లారిపోయాయి కదా, వీటిని ఇప్పుడు మిక్సీలో వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం బ్లెండ్ చేసేసుకొని పెట్టుకోవాలండి. సో ఇది ఇలాగ బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసేసుకొని మనం ముందుగా పిండిని వేయించుకొని పెట్టుకున్నాం కదండి. సో ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ గోందు పౌడర్ని ఇలాగా యాడ్ చేసేసుకొని ఉంచుకోవాలండి. అండ్ ఇంట్లో ఏ స్నాక్స్ లేనప్పుడు కూడా జస్ట్ ఒక 10 నిమిషాలు లేదంటే ఒక పావు గంటలో చక్కగా అప్పటికప్పుడు కూడా చేసేసుకొని ఈజీగా తీసేసుకోవచ్చండి. పిల్లలు అప్పుడప్పుడు స్నాక్స్ అడిగినా కూడా మీరు అప్పటికప్పుడు చేసేసి ఇచ్చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని నేను ఇక్కడ 1/2 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నానండి. సో ఇలా 1/2 కప్పు బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇది చక్కగా మెల్ట్ చేసేసుకోవాలండి. అండ్ మనకి ఏ పాకు రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఈ బెల్లం అనేది జస్ట్ ఇలా కరిగిపోతే చాలన్నమాట. సో ఇలాగా మనం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా దాన్ని మిక్స్ చేసేసుకోవచ్చు, లేదంటే ఆ పిండిలోనే మనం కరిగిపోయిన బెల్లాన్ని యాడ్ చేసేసుకొని కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ కళాయిలోనే యాడ్ చేసేసుకుంటున్నానండి. సో కళాయిలో యాడ్ చేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఉంచుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకొని పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకున్నాను అండి. సో ఆల్రెడీ ఆ కడాయి అనేది వేడిగానే ఉంటుంది కాబట్టి సో ఇలాగ నెయ్యిని యాడ్ చేసేసాను, లేదంటే మీరు కరగపెట్టైనా వేసేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది. సో ఇలాగా మొత్తం ఆ నెయ్యి అంతా కూడా ఆ పిండిలోకి కలిసిపోయేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. అండ్ ఇది ఇలా కలుపుకుంటూ మనం కొంచెం చల్లార్చుకోవాలండి. అండ్ ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం దీన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా చేసేసుకోవాలండి. లేకపోతే మరీ ఆరిపోతే ఏంటంటే ఇది రాలిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఇందులో ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ కానీ మనం ఏవి యాడ్ చేయలేదు కాబట్టి సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ముద్దలుగా చేసేసుకొని కలుపుకోండి. మీకు కనుక మరీ ఇంకా ఉండలాగా రావట్లేదు అనుకుంటే కనుక కొంచెం నెయ్యిని కరగబెట్టుకొని మీరు ఇలా ఉండ చేసేటప్పుడు కనుక ఇలా వేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే మీరు ఒక్క చుక్క అంటే చాలా తక్కువ అండి, జస్ట్ ఒక 2 డ్రాప్స్ పాలని యాడ్ చేసేసుకుంటే కూడా మనకి ముద్దలాగా ఫామ్ అయిపోతుందండి. సో ఇలా చక్కగా ఇలా లడ్డులుగా చేసేసుకుంటే చూసారా ఎంత ఈజీగా చక్కగా తొందరగా అయిపోతాయి అన్నమాట. ఇలాగా హెల్దీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. సో అన్నీ అయితే మనకి ఇంట్లో దొరికే ఐటమ్సే కాబట్టి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.